ప్రముఖ నటి అంజలి జీవిత విశేషాలు. అంజలి 1986 సెప్టెంబర్ 11వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించారు. ఆమె అసలు పేరు బాలా త్రిపుర సుందరి. డిగ్రీ చదువుతూనే అంజలి షార్ట్ ఫిల్మ్స్ చేశారు. 'కాట్రాదు' తమిళ చిత్రంలో హీరో జీవాకు జోడీగా అంజలి నటించారు. తెలుగులో అదే సినిమా 'డేర్' అనే టైటిల్‌తో రిలీజ్ అయింది. 'ఫోటో' సినిమాతో 2006లో అంజలి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'ప్రేమలేఖ రాశా' అనే మరో చిత్రంలో కూడా ఆమె నటించారు. ఆ తర్వాత వచ్చిన 'షాపింగ్ మాల్' మూవీతో అంజలి నటన చూసిన దర్శకుడు మురుగదాస్ 'జర్నీ' చిత్రంలో అవకాశం ఇచ్చారు. 2013లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో సీతగా మనింట్లో అమ్మాయిలా, అమాయకంగా కల్లా కపటం ఎరుగని చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత 'బలుపు' సినిమాలో రవితేజతో అంజలి కలిసి నటించారు. ఈ సినిమాతో తెలుగమ్మాయిగా అంజలికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. 2014లో 'గీతాంజలి' సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన అంజలి తన నటనకు గాను బెస్ట్ యాక్టర్ అని అనిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా 'వకీల్ సాబ్‌లో' కూడా మంచి నటన కనబరిచారు. కన్నడలో 'బైరాగి', 'నాయట్టు' అనే మలయాళం సినిమాల రీమేక్‌లో కూడా అంజలి నటించారు. 'గీతాంజలి' చిత్రానికి సీక్వెల్‌గా హర్రర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాతో లీడ్ రోల్‌లో అంజలి నటించింది. ఈ సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం. 'బహిష్కరణ' వెబ్ సిరీస్‌లో అంజలి ఛాలెంజింగ్ పాత్రను పోషించారు. వేశ్య పాత్రలో బోల్డ్‌గా నటించారు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రంలో ఒక ముఖ్య పాత్ర చేసి మెప్పించారు. 'రామ్ చరణ్‌తో 'గేమ్ చేంజర్' సినిమాలో కూడా అంజలి నటించారు. 16 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్న అంజలి మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఆశిద్దాం.